హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవ్య స్వామీస్ కిచెన్. నేను మీ నవ్యని. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఇంకా మీరిచ్చే ఒక చిన్న లైక్ నాకు ఎంతో సపోర్ట్ అనమాట. మీరిచ్చే చిన్న లైక్ ద్వారా ఇంకా నా వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి. దయచేసి లైక్ చేయండి. ఈరోజు మన వీడియో ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినా లేదంటే ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోగలిగే 5 నిమిషాలు క్విక్గా అయిపోయే సూజీ స్వీట్ అయితే ఈరోజు మనం ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా అయితే స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఒక 2 లేదా 3 టీ స్పూన్లు నెయ్యిని వేసుకొని ఒక అరకప్పు సూజీ రవ్వ, అదేనండి బొంబాయి రవ్వను వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా, అలా కలర్ షేడ్ అయ్యి మంచి వాసన వచ్చేంత వరకు రవ్వని ఫ్రై చేసుకోవాలి. ఈ స్వీట్ చాలా అంటే చాలా బాగుంటుందండి. చాలా తక్కువ టైంలో ఎక్కువగా చేసుకోవచ్చు అనమాట. ఒక 5-6 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లో రవ్వని మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఇక్కడ మనం అరకప్పు రవ్వ తీసుకున్నాం కాబట్టి ఒక ఫుల్ కప్పు పాలని వేసుకోవాలి. నేను ఇక్కడ కాచి చల్లార్చిన పాలను వేసుకున్నాను. మీరు డైరెక్ట్గా పచ్చి పాలైనా యాడ్ చేసుకోవచ్చు. ఇలా పాలు మొత్తం వేసుకొని కంటిన్యూస్గా రవ్వ దగ్గర పడి ఉప్మాలాగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే రవ్వ ఏమీ ఉండలు కట్టకుండా గట్టిగా ఉండకుండా ఉంటుందన్నమాట. ఇలా రవ్వ మొత్తం చక్కగా దగ్గరకు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా షుగర్ని యాడ్ చేసుకోవాలి. మీరు షుగర్ ఎక్కువ తినేలాగైతే ఫుల్ కప్పు వేసుకోండి, లేదంటే 1/4 కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకొని షుగర్ మొత్తం కరిగించుకోవాలి. షుగర్ కరగడం స్టార్ట్ అవుతున్నప్పుడు మళ్ళీ ఈ ఉప్మా అనేది లూజ్ అవుతుందన్నమాట. ఇలా లూజ్గా అయ్యి షుగర్ కరుగుతున్నప్పుడు తర్వాత మళ్ళీ గట్టిపడిపోతుంది. చక్కగా ఈ షుగర్ కూడా వేసుకున్న తర్వాత ఇది మొత్తం దగ్గర పడేంత వరకు బాగా కలుపుకుంటూనే ఉండాలి, లేకపోతే గట్టిగా మాడిపోతుందన్నమాట. ఇదంతా ఇలా దగ్గరకు అవుతున్నప్పుడు ఇందులో యాలకుల పొడి వేసుకోండి. ఒక అర టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకోండి. యాలకుల పొడి లేదు అనుకుంటే యాలకుల్ని దంచి 2 లేదా 3 వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుండిద్ది అనమాట. చూడండి, ఇది హల్వా లాగా మొత్తం బాగా దగ్గరకు అయింది కదా. హల్వా కానీ ఉప్మా కానీ ఎలా అనుకున్నా పర్వాలేదు. ఇలా చక్కగా దగ్గరకు అయిపోయిన తర్వాత ఇప్పుడు దీనిని చల్లారి పెట్టుకోవాలి. ఇలా చల్లారి పెట్టుకొని ఒక పెద్ద బాల్లా చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలన్నమాట. 1/4 వంతు ఒక పక్కకు తీసుకొని ఒక 1/4 వంతు వరకు పక్కకు తీసుకొని ఇప్పుడు ఈ చిన్నగా చేసుకున్న మిశ్రమం ఉంది కదా, ఈ 1/4 కప్పులో ఒక చిటికెడు ఫుడ్ కలర్ కానీ లేదంటే మీ దగ్గర కుంకుమ పువ్వు ఉన్న 1 స్పూన్ పాలల్లో వేసుకొని ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నా దగ్గర కుంకుమ పువ్వు లేదు కాబట్టి నేను ఆరెంజ్ ఫుడ్ కలర్ని అయితే వాడాను. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుందండి. 5 లేదా 10 నిమిషాల్లో చాలా టేస్టీగా ఉండే స్వీట్ అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి మొత్తం చిన్న బాల్స్ రెడీ అయిన తర్వాత ఇప్పుడు మిగిలిపోయిన పిండిని కూడా మిశ్రమాన్ని కూడా పెద్ద పెద్ద బాల్స్లా చేసుకొని ఇప్పుడు అసలైన టైం అండి. ఇప్పుడు పెద్ద బాల్స్ని ఇలా చపాతీలాగా కొంచెం షేప్ చేసుకొని ఇప్పుడు ఈ యెల్లో బాల్స్ని ఇందులో స్టఫ్ చేసుకోవాలి. చక్కగా ఇందులో స్టఫ్ చేసుకొని మీకు స్టఫింగ్ ఇబ్బందిగా ఉంటే చేతులకి నెయ్యిని అప్లై చేసుకోండి. చక్కగా ఇలా నెయ్యి అప్లై చేసుకొని ఇలా బాల్స్లా చుట్టుకోవాలి. ఇలా అన్ని బాల్స్ని కూడా స్టఫ్ చేసి ఇలా చేసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవాలి. మనం ఇక్కడ నెయ్యి కూడా ఏమీ యూస్ చేయలేదు. మీరు చూసారు కదా, స్టార్టింగ్లో రవ్వ ఫ్రై చేసుకోవడానికి మాత్రమే మనం నెయ్యి యూస్ చేసాము. నెయ్యితో కూడా పని లేదండి. ఇప్పుడు ఫైనల్గా అయితే ఇలా లడ్డూలన్నీ చుట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ స్వీట్ కలర్ఫుల్గా కనిపించడానికి మనం కట్ చేసుకోవాలన్నమాట. మిడిల్కి కట్ చేసుకోవాలి. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసేలాగైతే వీటిని బిస్కెట్స్ లాగా కూడా చల్లారిన తర్వాత కట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత పైన గార్నిషింగ్ కోసం బాదం పప్పుల్ని పైన అన్ని స్వీట్స్కి ఇలా సెట్ చేసుకోవాలన్నమాట. వీడియోలో చూపించిన విధంగా కలర్ఫుల్గా కనిపిస్తాయి కదా. చక్కగా ఈ స్వీట్స్ అన్నిటినీ కట్ చేసుకొని
పైన బాదం పప్పుతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సూజీ స్వీట్ అనేది రెడీ అయిపోతుంది. ఇవి స్వీట్ షాప్‌లో కూడా దొరుకుతాయన్నమాట. నాకు వీటి నేమ్ అయితే తెలీదు గానీ, నాకు తెలిసిన విధంగా అయితే నేను సూజీ స్వీట్ అని అంటున్నాను. మీకు ఈ స్వీట్ నేమ్ ఏదైనా తెలుసు అనిపిస్తే కామెంట్‌లో తప్పకుండా చేయండి. ఇంకా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్‌లో రాయాలండి. మీరు నాకు దయచేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. నా నా సబ్స్క్రైబర్స్ 2.2Kకి దగ్గరలో ఉన్నాయండి. సబ్స్క్రైబర్స్ 2K అయ్యాయి గానీ వీడియోస్‌కి వ్యూస్ అయితే రావట్లేదు. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ.